ఐపీఎల్ 2025 ఆరంభానికి ముందు గుజరాత్ టైటన్స్పై పెద్దగా ఆశలు లేవు. కెప్టెన్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ లాంటి ఇద్దరు ముగ్గురు తప్పితే స్క్వాడ్లో తోపు బ్యాటర్లు లేరు. బౌలింగ్లోనూ రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ తప్పితే పేరున్న స్టార్లు లేరు. దీంతో ఈ టీం ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ గుజరాత్ మ్యాచ్కు మెరుగుపడుతూ పాయింట్స్ టేబుల్లో టాప్ ర్యాంకు దూసుకువచ్చింది. వరుస విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఉన్న వనరులను అద్భుతంగా వినియోగించుకుంటూ టాప్ టీమ్స్కు షాక్ ఇస్తూ రచ్చ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు సారథి శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమను తక్కువ అంచనా వేయొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన కీలక పోరులో గుజరాత్ గెలిచింది. 58 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో మ్యాచ్ అనంతరం గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మంచి టార్గెట్ సెట్ చేశామని, మొదటి 3 నుంచి 4 ఓవర్లలో బ్యాటింగ్ చేయడం కష్టమైందన్నాడు. సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఆడిన తీరు అద్భుతమని మెచ్చుకున్నాడు. ప్రత్యర్థుల నుంచి ఎంతటి సవాల్కైనా సిద్ధమని అన్నాడు గిల్. ఏ రోజైనా సరే 220 బాదేయడానికి తాము సిద్ధం అంటూ అపోజిషన్ టీమ్స్కు వార్నింగ్ ఇచ్చాడు.